వైద్య రంగంలో సంచలనాత్మక ముందడుగు. నానక్రమగూడలోని స్టార్ హాస్పిటల్స్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అత్యాధునికమైన న్యూ జనరేషన్స్ రోబోటిక్ సర్జరీ వ్యవస్థను ఆవిష్కరించింది. మోకాలి నొప్పులతో బాధపడుతున్న వారికి ఇది ఒక వరం. నొప్పి లేకుండా వేగవంతంగా కోలుకోవడం, ఖచ్చితమైన ఫలితాలు ఇవన్నీ ఈ టెక్నాలజీతో సాధ్యమవుతున్నాయి. హైదరాబాద్లో కీళ్ల నొప్పుల సమస్య విపరీతంగా పెరుగుతుంది. 50 ఏళ్లు పైబడిన ప్రతి 5 మందిలో ఒకరికి మోకాళ్ళ ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. ఈ నొప్పి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుంది. దీనికి స్టార్ హాస్పిటల్స్ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ రోబోటిక్ సిస్టమ్ సిటీ స్కాన్ అవసరం లేకుండా రియల్ టైమ్ 3D మ్యాపింగ్తో రోగి ఎముక నిర్మాణాన్ని విశ్లేషిస్తూ ఖచ్చితత్వంతో శస్త్రచికిత్స చేస్తుంది. ఈ టెక్నాలజీతో సర్జన్లు ఇంప్లాంట్స్ని ఖచ్చితంగా అమర్చగలరు, నొప్పిని తగ్గిస్తారు. ఫలితంగా రోగులు శస్త్రచికిత్స తర్వాత 24 గంటల్లోనే నడవడం ప్రారంభిస్తారు. ఈ రోబోటిక్ సిస్టంతో రోగులు వేగవంతంగా కోలుకోవడం, తక్కువ నొప్పిని, దీర్ఘకాలిక ఫలితాలను అందిస్తోందని సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ అన్నారు. స్టార్ హాస్పిటల్స్ ఈ ఆవిష్కరణతో దక్షిణ భారతదేశంలో రోబోటిక్ జాయింట్ సర్జరీలో అగ్రగామిగా నిలిచింది. స్టే హెల్తీ, స్టే యాక్టివ్. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాము. బట్ చేసే విధానంలో మనం వాడే ఇంప్లాంట్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి కాలక్రమేణా. ఇప్పుడు ప్రస్తుతానికి లేటెస్ట్ టెక్నాలజీ నీ రీప్లేస్మెంట్ చేసే దాంట్లో యూజ్ చేసేది రోబోటిక్ టెక్నాలజీ. అంటే దీని ఉద్దేశం ఏంటంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది లాంగ్ టర్మ్ రిజల్ట్స్, అంటే ఇప్పుడు 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు మన్నేలాగా చేయాలి. సో అది మన మెయిన్ ఉద్దేశం. సో నీ రీప్లేస్మెంట్ చేసే విధానంలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆ రోబోటిక్ టెక్నాలజీ వాడడం వల్ల ఏంటంటే మనం ఆ ఇంప్లాంట్స్ని ప్లేస్ చేసే విధానం చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈవెన్ 1 మిల్లీమీటర్ ప్రెసిషన్తో కూడా ఇంప్లాంట్స్ని ప్లేస్ చేయొచ్చు. సో దీంతో ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్గా వాళ్ళకి పెయిన్ అనేది కొద్దిగా తక్కువగా ఉండడం, దాంతో ఆ లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ అనేది ఎక్కువ సంవత్సరాలు ఉండడం అనేది మేము చూస్తున్నాం. సో ఇప్పుడు మనం వాడే రోబోటిక్ టెక్నాలజీ కూడా లేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీ. సో దీంతో ఏంటంటే మనకి ప్రీ ఆపరేటివ్గా సిటీ స్కాన్ అట్లాంటివి చేయించాల్సిన అవసరం ఉండదు. పేషెంట్ వచ్చిన రోజు, ఆ వచ్చిన మరుసటి రోజే మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసే విధంగా ఈ రోబోని మనం ఉపయోగించుకోవచ్చు. సో దీంతో ఏంటంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆ రోబోకి వెళ్తుంది. అంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడే ఆ మోకాల్లో ఉండే అరుగుదల ఎంత ఉంది, ఆ మోకాల్లో ఉండే టిష్యూస్ ఎంతవరకు వాటి మధ్యలో టెన్షన్ ఉంది, అవన్నీ ఆ రోబోకి ఫీడ్బ్యాక్ చేస్తే ఆ రోబో ఇచ్చే అడ్వైస్ ప్రకారంగా మనం కట్స్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఈ రోబోటిక్ టెక్నాలజీ వల్ల ప్రతి మోకాలకి సరిపడే ఇంప్లాంట్స్ మనం వాడచ్చు. ఇంతకుముందు ట్రెడిషనల్గా మనం నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ సైజెస్ కొద్దిగా మిస్ మ్యాచ్ అయ్యాయి. అంటే ఇప్పుడు సైజ్ 3 ఉన్నప్పుడు మనం సైజ్ 2.5 రావడం, లేదా సైజ్ 4 ఉన్నప్పుడు 4.5 రావడం అట్లా వచ్చేది. బట్ ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ విధానం ప్రకారంగా మనకి మోకాలకి సరిపడా ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఇంప్లాంట్స్ వాడే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా మనకి ఆ నీ రీప్లేస్మెంట్ లైఫ్ అనేది ఎక్కువ సంవత్సరాలు వస్తుంది. సో ఈ అడ్వాంటేజెస్ మూలాన ఈ రోబోటిక్ విధానాన్ని రెగ్యులర్గా మనం యూజ్ చేసి పేషెంట్స్కి తొందరగా రికవరీ చేయడము, వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది కొద్దిగా తగ్గించడం, దీంతో ఫిజియోథెరపీ అనేది బాగా వాళ్ళు చేయడం మూలాన వాళ్ళకి రిజల్ట్స్ అనేవి తొందరగా కూడా ఇమీడియట్గా కూడా వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. ప్లస్ నేను అన్నట్టు నెక్స్ట్ 20-25 ఇయర్స్లో కూడా ఈ విధానం వల్ల మనం నీ రీప్లేస్మెంట్ చేస్తే లైఫ్ ఆఫ్ ద నీ రీప్లేస్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.